నువ్వు మైక్ ఇస్తారమ్మా, నువ్వు మాట్లాడి అప్పుడు చెప్పండి. ముందు మీరు మాట్లాడండి, ఏమనుకున్నారని. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఇట్రామ్మా, మైక్ రా. థ్యాంక్ యూ అమ్మా. మాట్లాడు, నీ పేరు చెప్పి మాట్లాడు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికోసం కదా మనం ఎదురు చూసింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డ్వాక్రా మహిళల కోసం 25 సంవత్సరాల ముందు సార్ గారు వేసిన విత్తనం మహావృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు శ్వాస తీర్చుకుంటున్నాయి. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్, దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. మొత్తం చిత్తూరు జిల్లా సంఘ సభ్యులైన 4 లక్షల మంది సంఘాలు మొత్తం 4.5 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం. మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ. మైక్ రా, మాట్లాడు, ముందుకు వచ్చి మాట్లాడు. మన ఇంటి ఇలవెల్పు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత, మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ మనమందరం మన ఆంధ్రప్రదేశ్ తరపున మన ఇంటికి వచ్చిన మన దేవత, మన దేవుడు, ఆరాధ్య దేవునికి వందనం తెలుపుతూ మన ఇంటికి వచ్చిన మన తండ్రి లాంటి వారికి నమస్కరిస్తూ మా అన్న చంద్రబాబు నాయుడు సార్ గారికి మా సంఘ మహిళలందరి తరపున మన సంఘాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్క ఆఫీస్లోనూ ప్రతి ఒక్క సంఘంలోనూ మహిళలకు తమ వంతుగా 30% ఇచ్చి అందరూ సమానంగా ఉండాలని మన మహిళలందరికీ గ్రామాలకెళ్లి సంఘాలను జన్మభూమి కార్యక్రమం కింద గ్రామలక్ష్మి అని ఏర్పాటు చేసి విజయలక్ష్మి మేడంను పిలిపించి సంఘాలకు ట్రైనింగ్ ఇప్పించి సంస్థలను ఏర్పాటు చేసిన ఏకైక నాయకునికి మన అందరి తరపున, మన సంఘ సభ్యుల తరపున, మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరపున మేము 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాం సార్. దానిని మా అందరి తరపున స్వీకరించాలని మరీ కోరి మనవి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి